అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. రక్షించబడ్డావు కదా, నీ కుటుంబాన్ని మార్చుకోవచ్చు కదా, నువ్వు ప్రార్థనాపరురాలు అయితే అనే సవాళ్ళు మీ జీవితంలో కూడా ఇలా ఎదురవుతున్నాయా? నా జీవితంలో కూడా అలాగే ఎదురయ్యాయి. అయితే ఎదురవనివ్వండి. అది నీ పట్టుదల, నీ భక్తి, నీ వైరాగ్యం, నీ అంగలార్పు పెరగడానికే. ఎందుకో తెలుసా? ప్రభులో నీవు ఎలా ఉన్నావో ఆయనకు తెలుసు. నీ జనులైన వారి నిమిత్తం నువ్వు ఎంత కన్నీరు కారుస్తూ, ఎంత రోధిస్తూ, ఎన్ని జాగారాలు, ఎన్ని ఉపవాసాలు ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వు కాచిన కన్నీరు ఆయన కవిలలో భద్రపరచబడి ఉంది. యేసయ్యను కూడా ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకని? అలానే ఆయనలో పాపం ఉందా? లేదు. లోపాలు ఉన్నాయా? లేదు. రక్షించుకోవడానికి చేతకానివాడా? కాదే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సహోదరులు ఆయన ఎంత విశ్వాసం ఉంచారు, అప్పుడు రక్షించబడ్డారు. మత్తయి సువార్త 11:57, మార్కు 6:4, యోహాను 5:31, అలాగే యోహాను సువార్త 7:5 మనకి ఈ విధంగా తెలియపరుస్తుంది. అలాగే జార్జ్ ముల్లర్ ఇద్దరు వ్యక్తుల నిమిత్తం 30 సంవత్సరాలు ప్రార్థించారు. అగస్టిన్ యొక్క తల్లి చనిపోయే వరకు ప్రార్థిస్తూనే ఉంది. అగస్టిన్ నిమిత్తం చనిపోయిన తర్వాత అప్పుడు స్పృహలోకి వచ్చి రక్షించబడ్డాడు అగస్టిన్. జాన్ వెస్లీ తల్లి 15 సంవత్సరాలు తన కొడుకు నిమిత్తం ప్రార్థించింది, అతని మార్పు కోసం. వీరంతా మార్పు లేక కాదు, మాదిరి లేక కాదు, తగిన సమయం కోసం కనిపెట్టి ప్రార్థించారు. మనం కూడా ప్రార్థించదాం. సవాళ్ళు ఎదురవుతున్నాయి కదా, ఇక నేను నా కుటుంబాన్ని రక్షించుకోలేనా అనే నిస్పృహలోకి వెళ్ళద్దు, భ్రమలో ఉండదు. స్పృహలోకి వద్దాం. ప్రార్థించిన ప్రతి ఒక్కటికి జవాబు ఇవ్వక మానడు ప్రభు ఇచ్చేవాడై ఉన్నాడు. నిరీక్షణ మనం ఎప్పుడు సిగ్గుపరచదు. విశ్వాసం విజయాన్ని చూపిస్తుంది ఏదో ఒక రోజున. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.